మేడం ఇప్పటివరకు మీరు చాలా వీడియోలు అవేర్నెస్ కోసం చెప్పారు, అంటే సైబర్ క్రైమ్ గురించి కానీ చాలా రకాల వీడియోలు చెప్పారు. అయితే హనీ ట్రాప్, ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎంతైతే జరుగుతుందో హనీ ట్రాప్ కూడా అదే రేంజ్లో జరుగుతుంది. ఈ కేసెస్ కూడా అలా వస్తున్నాయి. ఏం జరుగుతుంది మేడం, ఎందుకు ఇలా మోసపోతున్నారు? మీకు ఒక కొత్త రకము పందా ఏదైతే ఉందో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది రిలేట్ అవుతారు. బాయ్స్ డెఫినెట్గా చూడాల్సిన వీడియో. ఓకే, మేబీ గర్ల్స్ ఆల్సో. ఈ రకంలో ఏం జరుగుతుంది అంటే, ఈ అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఎవరెవరితోనో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు రిక్వెస్ట్లలో. అయిన తర్వాత ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, అమ్మాయో లేకపోతే అబ్బాయో మనకు తెలీదు. ఆన్లైన్లో అమ్మాయి పేరు పెట్టుకున్నంత మాత్రాన అమ్మాయి అవ్వాలని లేదు. సో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. తర్వాత ఏదో ఒక మంచి 5 స్టార్ హోటల్లో డిన్నర్ కనో లంచ్ కనో పిలవడం జరుగుతుంది. వీళ్ళిద్దరు అక్కడ కలుస్తారు హోటల్లో లంచ్కో డిన్నర్కో. అక్కడ చాలా కాస్ట్లీయెస్ట్ ఐటమ్స్ అన్ని దిల్ హ్యావ్, డ్రింక్స్ కూడా. అది ఒక 20,000 30,000 మినిమం బిల్ అవుతుంది, 30,000 వరకు. అప్పుడు ఏం చేస్తుంది, ఎవరైతే కంపెనీ చేసిందో ఈ అబ్బాయితో అమ్మాయి ఎవరైతే వచ్చిందో డిన్నర్ చేయడానికో లంచ్ చేయడానికో జస్ట్ హ్యాండ్ వాష్ కనో దేనికో వెళ్తారు. ఆ తర్వాత కనిపించారు. ఈ 30,000 బిల్లు వీడి దగ్గర నుంచి వసూలు చేసుకుంటారు హోటల్ వాళ్ళు. కొంతమంది హోటల్సే ఎంప్లాయ్ చేస్తున్నాయి ఇట్లాంటి వాళ్ళని. హోటల్సే ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి అమ్మాయిల్ని నువ్వు తీసుకురా జస్ట్ బిల్ మేము కట్టించేసుకుంటాము అని. అండ్ ఇది ఒక పందా కూడా. వాళ్ళు లావిష్ ఫుడ్ తినేసి పారిపోవడము, వీళ్ళతో ఈ బిల్ ఏదైతే కట్టియడం. అంటే ఎంత ఫూలిష్గా ఉంటున్నారంటే యువత. ఎవరు తెలియని అమ్మాయితో డిన్నర్కి లంచ్కి వెళ్ళడం తప్పు అనట్లేను. అంటే ఎంత దే ఆర్ మేకింగ్ యూ ఫూల్స్ ఈజీగా. సో తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అసలు మినిమంగా మనకు ముఖపరిచయం లేని వాళ్ళతో మనము ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ బయటికి వెళ్ళడం కానీ ఇట్స్ నాట్ సేఫ్. మనం ఎట్లాంటి దాంట్లో బతుకుతున్నాము అని అంటే, ఈ డిజిటల్ యుగంలో ఎవ్రీథింగ్ ఈజ్ అన్సేఫ్. ఇది ఏమన్నా అంటే దొంగల సైబర్ క్రైమ్ ఏంటి, దేనికి ఎందుకు వస్తుంది మేడం? అసలు ఇలా దోచుకుంటున్నారు అంటే సడన్ గా 30,000-40,000 బిల్ కట్టాలి అని అంటే హిల్ బి బ్లాంక్. ఆ అమ్మాయి కనిపించదు, దే మైట్ బి షేరింగ్ ద బిల్, కానీ సడన్ గా ఆవిడ వేరే బోర్డ్స్ తెలీదు, కనిపించదు. వెతికినా అక్కడ పట్టుకునేది ఎవరిని? ఈ అబ్బాయినే పట్టుకుంటారు, బిల్ పే చేసి వెళ్ళు అంటారు. సో ఇలా కూడా జరుగుతున్నాయి మేడం. ఎన్ని రకాల కేసెస్ చూస్తున్నారు, చాలా అవేర్నెస్ వీడియోలు చెప్పారు మేడం. అంటే మీరు ఇలాంటి తరచుగా కేసెస్ వస్తున్నాయి మేడం? ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.